హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను మొన్న శ్రావణ మంగళవారం అయింది కదండీ! సో, నోముంటే తాంబూలం తీసుకోవడానికైతే నేను వెళ్ళాననమాట. వాళ్ళైతే తాంబూలం ఒక చిన్ని గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఇట్లా ప్లాన్ చేశారు. చూడండి, జూట్ బ్యాగ్‌లో ప్లాన్ చేశారనమాట. వాళ్ళు స్పెసిఫికల్‌గా ఈ వినాయకుడు కావాలి అనేసి పెయింటింగ్ అయితే వేయించారంట. నాకైతే చాలా నచ్చి ఎక్కడ ఇచ్చారు, ఏంటి అనేది చాలా డీటెయిల్స్ అడిగా. చూడండి, ఆ వినాయకుడు వచ్చి దాని పక్కన ఓం వచ్చేలాగా డిజైన్ చేశారు. నాకు డిజైన్ అయితే చాలా నచ్చింది. నాకు చాలా ఇష్టం వినాయకుడు. వెనకాలేమో ఇలా చుక్కల ముక్క వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. అండ్ లోపల అయితే ఏం పెట్టారంటే, ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టారు. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ బాక్స్ అండి. పర్పుల్ కలర్ బ్యాంగిల్స్. సో, తెలుగులో రాణి కలర్ అంటారంట. వాళ్ళక్కడ రాసుకున్నారు రాణి కలర్ అని. నాకిష్టమని స్పెషల్‌గా నా కోసం పక్కకు పెట్టి ఉంచారట. అండ్ తాంబూలం ఒకటి వేశారు. సో, తమలపాకులు, బనానా, వక్కలు వేశారు. అండ్ యాక్చువల్‌గా నేనిక్కడ మీకు వక్కలు గూడా చూపియటం కోసం ఈ వీడియో పర్టిక్యులర్‌గా చేస్తున్నా. అండ్ చూడండి, క్యూట్ కీ చైన్. కీ చైన్ కంటే పసుపు కుంకుమలనమాట. సో, తాంబూలంలో పసుపు కుంకుమలు వేయాలి కదా! సో, పసుపు కుంకుమలు ఇలా డిజైన్ చేయించుకున్నారట. ఎక్కడ ఏంటనేది అడిగా. నాకైతే చాలా నచ్చింది. అసలు గోమాత పసుపు కుంకుమ మొత్తం ఇచ్చినట్టు వస్తది కదండీ! అసలు ఎంత క్యూట్ ఉందో చూడండి. సో, వుడెన్ బేస్ మీద ప్రింటెడ్ ఆవు, దానికి హ్యాంగ్ అయితూ కీ చైన్, ఇటు కిందేమో పసుపు కుంకాలు. మనం 2 ఇన్ 1గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం పూలును, అండ్ ఇవి ఎవరికైనా మీకు ఇవేంటివో తెలుసా అండి? వక్కలు వేస్తాం కదా తాంబూలంలో, ఇవి ఆ వక్కవి కాయలట. నాకు తెలీదు. నేనసలు ఇదే ఫస్ట్ టైమ్ ఈ వక్క కాయల్ని చూడటం. సరే, అసలు ఎంతమందికి తెలుసు, మీకు కూడా ఒకవేళ తెలియపోతే తెలుసుకుంటారు అని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీసా. అసలు ఈ వీడియో పర్టిక్యులర్‌లీ ఈ ఒక్క కాయలు అండ్ ఆ కీ చైన్ కోసమే తీశానండి. అండ్ నేను కీ చైన్ గురించి డీటెయిల్స్ అవన్నీ అయితే నేను వాళ్ళని అడిగి ఉంచాను. ఎవరికైనా ఇలా పసుపు, కుంకుమలు కస్టమైజ్డ్‌వి కావాలి అనంటే చెప్పండి. నేను వాళ్ళని కనుక్కొని మీకు ఆ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.